నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన అర్జీదారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రియదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో 2-3 సంసారాలుంటూ జీవిస్తున్నారు. అటువంటి వారిని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని వార్డు తిరిగి లబ్ధిదారులను వెరిఫై చేయడం జరిగింది. ఈ రోజు అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలను గుర్తించి తప్పక వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మేము పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి జగనన్న పేరు పెట్టుకొని మరి కొంతవరకు ఇంటి స్థలాలు ఇచ్చి మరి స్థలం చూపెట్టకుండా మరి హౌసింగ్లు కూడా కట్టియకుండా, బిల్డింగ్లు కట్టియకుండా మరి అధికారం కోల్పోవడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్లు వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో, పట్టణాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిన ప్రసాద్ గారికి, వచ్చిన మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి గారికి, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా సీనియర్ నాయకురాలు సుశీలమ్మ అక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అభినేదారులకు, విలేకరులందరికీ పేరుపైన ఇప్పుడనే తెలియజేస్తూ ఇవాళ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి వార్డులోనూ అర్హులైన నిరుపేదలకు పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నది. 8 నెలలలో కేవలము ప్రకటనలు ఇచ్చారే తప్ప ఆచరణలో కూడా ఇంతవరకు కూడా ఏ వార్డులో కానీ ఏ ప్రజలకు మీరు అర్జీలు పెట్టుకోవాలని చెప్పకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందుగా ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలోని, అదేవిధంగా నంద్యాల జిల్లాలోని